श्रीपादराजं शरणं प्रपद्ये श्रीपादराजं शरणं प्रपद्ये। ओम सर्वेभ्यो देवेभ्यो ऋषिभ्यो गुरुभ्यो महेभ्यो ब्राह्मणेभ्यो पितृभ्यो नमो नमः। శ్రీపాద శ్రీవల్లభ జాతక గురుబల సిద్ధివ్రతం విజయవాడలో బెంజ్ సర్కిల్ వద్ద గల కేపీ నగర్లో శ్రీమతి తారాదేవి గారి గృహంలో గత సంవత్సరం నవంబర్ నెల 23వ తేదీని ఎంతో వైభవంగా జరిగింది. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర. ఈ వ్రతానికి సర్వ ఏర్పాట్లు చేసి వ్రతకర్తలకు వ్రతం చేసుకునే సామాన్లను శ్రీమతి తారాదేవి గారు ఉచితంగా సమకూర్చారు. ఈ వ్రతాన్ని పురోహితులు శ్రీ లక్ష్మీనారాయణ గారు యథాశాస్త్రీయంగా జరిపించారు. ఈ వ్రతంలో 80 మంది శ్రీపాద స్వామివారి భక్తులు పాల్గొన్నారు. ఏలూరు, రాజమండ్రి తదితర ప్రాంతాల నుండి దత్తభక్తులు వచ్చి ఈ వ్రతంలో పాల్గొన్నారు. ఈ వ్రతం నిర్వహణలో శ్రీపాద శ్రీవల్లభ సేవా సమితి ప్రధాన కార్యదర్శి శ్రీమతి బృందాదేవి గారు ప్రముఖ పాత్ర పోషించారు. ఈ వ్రతంలో శ్రీపాద శ్రీవల్లభ సేవా సమితి అధ్యక్షులు డాక్టర్ దువ్వూరి భాస్కరరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే. మానవుల జాతకాలలో గురుబలం తక్కువగా ఉంటే అనుకున్న పనుల్లో అవరోధాలు కలుగుతాయి. తద్వారా నిరాశ నిస్పృహలు కలుగుతాయి. శ్రీపాద శ్రీవల్లభ జాతక గురుబల సిద్ధివ్రతం ఆచరిస్తే మన జాతకంలో గురుబలం పరోక్షంగా పెరుగుతుంది. అనుకున్న పనులు ముందుకు సాగుతాయి. తరతరాలుగా సంక్రమించే నాగదోషాలు పోతాయి. దుష్టగ్రహముల పీడ నివారించబడుతుంది. పూర్వజన్మ కర్మ దోషాలు నశిస్తాయి. దీర్ఘాయు కలుగుతుంది. అపమృత్యు దోషం పోతుంది. ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు నివారించబడతాయి. శత్రుపీడ, నరఘోష అంతమవుతాయి. సమస్యలు నివారించబడతాయి. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. సంఘంలో కీర్తి, గౌరవం లభిస్తాయి. ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానానికి అడ్డంకులు తొలగిపోతాయి. సర్వత్రా కార్యసిద్ధి, విజయములు లభిస్తాయి. గురుకృపతో సర్వకార్యములందు అనుకూలత లభిస్తుంది. సర్వదోషాలు పోగొట్టి సుఖశాంతులు కలుగజేసే ఇంతటి గొప్ప వ్రతాన్ని తమ చేత ఆచరింపజేసినందుకు వ్రతకర్తలు శ్రీమతి తారాదేవి గారిని అభినందిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా సన్మానం చేశారు. మన దగ్గర ఉన్న ధనానికి ద్రవ్యశుద్ధి కలగాలంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు ఆచరించాలి. అందరి చేత ఆచరింపజేయాలి. శ్రీపాద శ్రీవల్లభ జాతక గురుబల సిద్ధివ్రతం సందర్భంగా వచ్చిన వ్రతకర్తలకు, ఆహ్వానితులకు పురోహితుల వారు శ్రీపాదుల వారి జీవిత చరిత్రలో మరికొన్ని విశేషాలు ఈ విధంగా చెప్పసాగారు. దత్తభక్తులారా, గత భాగంలో శ్రీపాదుల వారు మహారాజుతో పాటు వారి అనుచరుల యొక్క అహంకారాన్ని అణచి వారిలో పరివర్తన ఎలా తెచ్చారో తెలుసుకున్నాం. ఇప్పుడు శ్రీపాదుల వారు తమ బాల్యంలో పీఠికాపురంలో చేసిన కొన్ని లీలల గూర్చి తెలుసుకుందాం.
శ్రీపాదుల వారు వెంకటప్ప శ్రేష్ఠి నరసింహవర్మ కుటుంబాలతో ఎంతో సాన్నిహిత్యంగా మెలిగేవారు. ఒకరి పట్ల ఒకరికి గల రుణానుబంధం ఎట్టిదో గాని ఒకరిపై మరి ఒకరు ఎంతో ప్రేమాభిమానులు కలిగి ఉండేవారు. బాపనార్ల వారి కుటుంబంతో శ్రేష్ఠివర్మ కుటుంబాలతో అప్పలాశర్మ కుటుంబము ఎంతో సన్నిహితంగా మెలిగేది. పండగలు ఇతర శుభకార్యములు వచ్చినప్పుడు అందరూ ఎవరో ఒకరి ఇంట్లో కలిసి భుజించి సంతోషంగా గడిపేవారు. గతంలో శ్రీపాదుల వారు ఈ కుటుంబముల మధ్య జన్మజన్మల బంధం రుణానుబంధం కలదని చెప్పినట్లుగానే వీరందరి అనుబంధం రుజువు చేస్తుంది. పీఠికాపురంలో ఒక జ్యోతిషుడు ఉండేవాడు. అతడు వైదిక విద్య యందు ప్రావీణ్యం కలిగి అందరి ఇళ్లలో పౌరోహిత్యము చేసేవాడు. ఒకసారి అతడు వాటర్ దేశమునకు పోయి జ్యోతిష్యం అభ్యసించను. అతడు చెప్పిన జ్యోతిష్యం పొల్లిపోకుండా అతడు చెప్పినట్లుగా జరుగుచుండేది. అందువల్ల పీఠికాపుర గ్రామస్తులు పరిసర గ్రామాల వారు అతని జ్యోతిష్యం పట్ల ఎంతో గురి విశ్వాసము కలిగి అన్ని విషయముల్లోనూ అతన్ని సంప్రదించి అతని సలహా మేరకు అన్ని కార్యక్రమములు ఆయా సమయాల్లో నిర్వహించేవారు. ఇది ఇలా ఉండగా ఆ జ్యోతిష్యుని వద్దకు ఎప్పుడూ వెంకటప్ప శ్రేష్ఠి వెళ్ళేవారు కాదు. అలాగే శ్రేష్ఠి తన ఇంట్లో పూజలు వ్రతాలు మొదలు శుభకార్యములు అప్పల్రాజు శర్మ పౌరోహిత్యంలోనే చేసుకునేవారు. ఈ జ్యోతిష్యునికి ధనికుడైన శ్రేష్ఠి ఇంట్లో పౌరోహిత్యం చేసి తద్వారా శ్రేష్ఠిని తన మనిషిగా చేసుకోవాలనే తలంపు ఉండేది. ఒకసారి ఆ జ్యోతిష్యుడు శ్రేష్ఠి గారింటికి వెళ్ళి కుశల ప్రశ్నలు వేసి మీ జాతకం చూస్తానని చెప్పి శ్రేష్ఠికి నచ్చజెప్పి శ్రేష్ఠి జాతకం తెప్పించాడు. శ్రేష్ఠి జాతకము ఆ జ్యోతిష్యుడు పరిశీలించి పిదప శ్రేష్ఠితో, అయ్యా, మీరు ఫలానా రోజున ఫలానా సమయానికి మీరు హృదయ సంబంధమైన రోగము కలిగి మరణిస్తారని తెలియజేశాడు. ఆ మాట విన్న శ్రేష్ఠికి కంగారు భయము కలిగి ఈ అపమృత్యు భయదోషానికి ఏదైనా ఉపశాంతి కానీ పరిష్కారం కానీ జ్యోతిష్య విధానాల్లో కలదా అని శ్రేష్ఠి జ్యోతిష్యుని అడిగాడు. అంత జ్యోతిష్యుడు, ఆహా, లేకేమి, అపమృత్యువు కలిగించే గ్రహములకు నక్షత్రములకు విరుగుడుగా పనిచేసే కొన్ని ఔషధ మొక్కలున్నవి. ఆ పవిత్రమైన మొక్కలకు వృక్షములకు యోగ ప్రక్రియలతో సన్నిహిత సంబంధం ఉన్నదని తెలిపాడు. ఇంకా ఆ జ్యోతిష్యుడు, శ్రేష్ఠి గారు, భయపడకండి, నేను ఆ ఔషధ మొక్కలతో చేసిన ఒక మందును మరియు ఒక తాయెత్తును మీకు ఇస్తాను. మీరు ఆ మందును సేవిస్తూ ఆ తాయెత్తును ధరిస్తే మీకు అపమృత్యు దోషం హరించబడుతుందని తెలియజేశాడు. అప్పుడు శ్రేష్ఠి ఆ మందుకు ఆ తాయెత్తుకు ఎంత సొమ్ము చెల్లించాలో తెలియజేయవలసిందిగా ఆ జ్యోతిష్యుని అడిగాడు. అంతా ఆ జ్యోతిష్యుడు, అయ్యా, మీరు గ్రామ పెద్దలు, పైగా సంపన్న వర్గంకు చెందిన వైశ్య ప్రముఖులు, మీ వద్ద నుండి నేను ఏమాత్రము సొమ్మును ఆశించట్లేదు. మీ ఇంట జరిగే అన్ని వైదిక కార్యక్రమములకు పౌరోహిత్యము నిర్వహించవలనని నా కోరికగా ఉన్నది. నేను జ్యోతిష్యము చెప్పుడుతో పాటు పౌరోహిత్యం కూడా చేస్తానని మీకు తెలుసును కదా. కావున అప్పలరాజు శర్మ స్థానంలో నన్ను మీ కులపురోహితునిగా నియమిస్తే చాలు, అంతకంటే నాకేమీ అవసరం లేదని శ్రేష్ఠి గారితో జ్యోతిష్యుడు అన్నాడు. అప్పుడు శ్రేష్ఠి, పండితోత్తమ, ఎంతో కాలం నుండి అప్పలరాజు శర్మ గారు మా కులపురోహితునిగా ఉన్నారు. ఆయన పౌరోహిత్యంలో మాకన్నీ బాగానే జరుగుతున్నాయి. మా ఇద్దరి కుటుంబాల మధ్య ఎంతో సాన్నిహిత్య సంబంధం ఉంది. అందువల్ల మీ కోరికను అంగీకరించలేను. మరో విధంగా అనుకోకండి, కానున్నది కాకమానదు. శ్రీపాదుని దయ ఉన్నంత వరకు నాకు ఏ అనర్థము జరగదని నాకు గట్టి నమ్మకం గలదు అని జ్యోతిష్యునికి శ్రేష్ఠి చెప్పాను. అంతా ఆ జ్యోతిష్యుడు, శ్రేష్ఠి గారు, ఇంతవరకు నేను చెప్పిన జ్యోతిష్యంలో అక్షరం కూడా పొల్లిపోలేదు. అందరికీ చెప్పినది చెప్పినట్లుగా జరిగినది. మీకు కూడా నేను చెప్పినది చెప్పినట్లుగా జరుగును. ఒకవేళ నేను చెప్పిన జ్యోతిష్యము తప్పినచో నేను గుండు గీయించుకొని గాడిదపై పీఠికాపుర వీధుల్లో ఊరేగుతానంటూ కోపంతో విసురుగా శ్రేష్ఠి గారింట్లో నుండి జ్యోతిష్యుడు బయటికి వెళ్ళిపోయాడు. ఆ మరునాడు శ్రేష్ఠి శ్రీపాదుల వారింటికి వెళ్ళాను. అక్కడే ఉన్న బాపనార్ల వారు అప్పల్రాజు శర్మలతో తనకు అపమృత్యు భయం ఉందని జ్యోతిష్యుడు చెప్పినాడని, ఈ విషయం తెలియగానే కొంత కంగారుగా ఉందని శ్రేష్ఠి వారికి తెలియజేశాడు. బాపనార్ల వారు జ్యోతిష్యంలో మహాపండితులు. అంత బాపనార్ల వారు వెంటనే శ్రేష్ఠి జాతక చక్రం వేసి అందలి గ్రహముల సంచారం గూర్చి లెక్కలు కట్టెను. పిమ్మట బాపనార్ల వారు శ్రేష్ఠితో, శ్రేష్ఠి గారు, మీకు అపమృత్యు భయదోషం ఉంది, అది వాస్తవమే.
జ్యోతిష్యుడు చెప్పింది నిజమే. కానీ అపమృత్యు భయం దోషం దైవిక శక్తి ద్వారా పరిష్కరింపబడుతుంది. సర్వదైవిక శక్తులు గల దత్తాత్రేయ స్వరూపుడైన శ్రీపాదుడు మన చెంతనుండగా మీకు భయమెందుకు అని బాపినాయుడు వారు శ్రేష్ఠి గారితో అన్నాడు. ఇంతలో అప్పలరాజు శర్మ కాలాగ్ని శమనదత్తునికి పూజ చేసి అభిషేక జలమును తెచ్చి శ్రేష్ఠికి తీర్థముగా ఇచ్చాడు. కాలాగ్ని శమనదత్తుని దయ వలన మీకు అపమృత్యు భయదోషం పోతుంది అని అప్పలరాజు శర్మ అన్నాడు. దీనితో శ్రేష్ఠి కొంత స్వస్థత పొందాడు. ఆ మరునాడు శ్రేష్ఠి అపమృత్యు భయంతో కంగారు పడుతున్నాడని జ్యోతిష్యుడు శ్రేష్ఠికి చెప్పిన జాతకం గురించి శ్రీపాదుల వారికి అప్పలరాజు శర్మ తెలియజేశాడు. శ్రీపాదుల వారు తండ్రి చెప్పినది విని నవ్వి ఊరుకున్నారు. ఒక వారం గడిచిపోయింది. ఒకరోజు శ్రేష్ఠి ఉదయాన్నే లేచి తనకు ఆ రోజునే మరణగండం ఉన్నదని జ్యోతిష్యుడు చెప్పిన విషయము గుర్తు చేసుకున్నాడు. శ్రేష్ఠి శ్రీపాదుల వారి రక్షణలో తానుంటే శ్రీపాదుల వారి దైవిక శక్తితో తాను ఈ మరణగండం నుండి బయటపడగలనని తలచాడు. శ్రేష్ఠి వెంటనే బయలుదేరి శ్రీపాదుల వారి గృహమునకు వెళ్ళాడు. ఆ సమయంలో శ్రీపాదుల వారు తమ తల్లిదండ్రులతో ఇంట్లోనే ఉన్నారు. శ్రేష్ఠి శ్రీపాదుల వారి వద్దకు రాగానే శ్రీపాదుల వారు శ్రేష్ఠిని చూచి, పో నీకు ఇక్కడ ఎవరితోనూ పని లేదు. నేను చెప్పిన చోటుకు వెళ్లి అక్కడ నీ పని పూర్తి చేసుకో, పో అని గట్టిగా అరిచారు. అర్ధాంతరంగా శ్రీపాదుల వారు ఇలా పో అని ఎందుకు అరుస్తున్నారో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇలాగా కోపంతో ఎందుకు కేకలు వేస్తున్నారో ఎవ్వరికీ అర్థం కాలేదు. శ్రేష్ఠి తన్న పొమ్మంటున్నారా ఎవరిని పొమ్మంటున్నారా అని కొంతసేపు కంగారు పడ్డాడు. ఇంట్లోకి వెళ్లి ప్రాణభయం కలిగిన శ్రేష్ఠి శ్రీపాదుల వారి పగ్గా కూర్చుని ఉన్నాడు. జ్యోతిష్యుడు చెప్పిన సమయం దాటిపోయింది. శ్రీపాదుల వారి సమక్షంలో ఉన్న శ్రేష్ఠికి ఏమీ కాలేదు. ఏ భయం లేకుండా శ్రేష్ఠి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. ఇంతలో శ్రేష్ఠి ఇంటి నుండి ఒక నౌకరు వచ్చి శ్రేష్ఠి గారితో వారి ఇంట్లో ఉన్న ఆబోతు గిలగిలా తన్నుకుంటూ అకస్మాత్తుగా ప్రాణములు విడిచి మరణించిందని శ్రేష్ఠికి తెలియజేశాడు. ఈ వార్త విని శ్రేష్ఠి విస్తుపోయాడు. ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఆబోతు అకస్మాత్తుగా ఎందుకు మరణించిందని కంగారు పడ్డాడు. అప్పుడు శ్రీపాదుల వారు శ్రేష్ఠితో, తాత, మీ వద్దకు వచ్చిన అపమృత్యువును నేనే పో నరచి ఆ మృత్యుగండమును మీ ఇంట్లో ఉన్న ఆబోతుకు బదలాయించాను. ఆ కారణంగా మీ ఇంట్లో ఉన్న ఆబోతు అకస్మాత్తుగా మరణించింది. ఇక నీకు మృత్యుభయం లేదు, కంగారు పడకు అని శ్రీపాదుల వారు శ్రేష్ఠితో అన్నారు. శ్రేష్ఠి ఎంతో ఆనందించి చేతులెత్తి, శ్రీపాద, తాతగా భావించే నా పట్ల నీకు గల ప్రేమను ఎన్నటికీ మర్చిపోలేను. నా కృతజ్ఞతలు అంటూ శ్రీపాదుల వారికి శ్రేష్ఠి నమస్కరించాడు. శ్రేష్ఠికి అపమృత్యుగండం సంభవించే సమయం దాటిపోయింది. శ్రేష్ఠి బతికే ఉన్నాడా లేక మరణించాడా అనే విషయం తెలియక తన గృహంలో జ్యోతిష్యుడు ఎంతో ఆందోళనతో ఉన్నాడు. ఈలోగా జ్యోతిష్యుని వద్ద పనిచేసే ఒక నౌకరు వచ్చి శ్రేష్ఠి మరణించలేదని, శ్రీపాదుల వారి గృహంలో ఉన్నాడని, శ్రేష్ఠి ఇంట్లో మాత్రం ఆరోగ్యంగా ఉన్న ఒక ఆబోతు అకస్మాత్తుగా మరణించినదని తెలియజేశాడు. ఈ వార్త తెలియగానే తాను చెప్పిన జోస్యము ఎందుకు తారుమారయ్యిందో తెలియక జ్యోతిష్యుడు ఎంతగానో కలత చెంది తికమక పడ్డాడు. నిజానిజాలు స్వయంగా తెలుసుకుంటే మంచిదని, తద్వారా తనకు తృప్తి కలుగుతుందని బయలుదేరి అప్పలరాజు శర్మ ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆరోగ్యంగా ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఉన్న శ్రేష్ఠిని చూశాడు. అక్కడ ఉన్న శ్రీపాదుల వారికి నమస్కరించాడు. అంత శ్రీపాదుల వారు జ్యోతిష్యునితో, ఓ పండితోత్తమ, నీవు గొప్ప జ్యోతిష్యుడివే, అందులో సందేహం లేదు. నీవు ఎంతో పరిశ్రమ చేసి ఈ శాస్త్రాన్ని నేర్చుకున్నావు. నీవు లెక్కలు గట్టి శ్రేష్ఠి అపమృత్యువాత పడతాడని చెప్పిన విషయం కూడా శాస్త్ర ప్రకారం వాస్తవమే. నీవు చెప్పిన జోస్యం ఎందుకు తప్పిందా అని నీవు మదనపడుతున్నావు. శ్రేష్ఠి ఇప్పుడు శ్రీపాదుని రక్షణలో ఉన్నాడు. జ్యోతులన్నిటికీ జ్యోతినైన నేనుండగా శ్రేష్ఠి జ్యోతి ఎలా ఆరిపోతుంది? శ్రేష్ఠికి మృత్యువు ఎలా సంభవిస్తుంది? నేను అసాధారణ పద్ధతిలో మృత్యువును శాసించి నా భక్తులకు ఆయుర్దాయం పోయగలను. అవసరమైతే రాబోయే జన్మలోని నా భక్తుని ఆయుష్ను తగ్గించి ఈ జన్మలో అతని ఆయుష్ పెంచగలను, లేదా అతని కర్మఫలమును వేరే జీవికి బదలాయించి అతని ప్రాణములను నిలుపగలను. కాలపురుషుని కూడా ఆదేశించి కాలచక్రాన్ని తిరిగి రాయమంటాను. నేను సర్వసమర్థుడను.
మన్నును మిన్ను చేయగలను. శ్రేష్ఠితో మా కుటుంబానికి ఎంతో రుణానుబంధం ఉన్నది. అందువల్ల నేను శ్రేష్ఠి తాతను కాపాడకుండా ఎలా ఉంటాను? అందుకే శ్రేష్ఠి జాతకమునందున్న అపమృత్యువును అతని ఇంటనున్న ఒక ఆబోతుకు బదలాయించాను. నీవు చెప్పిన సమయానికి శ్రేష్ఠికి బదులుగా ఆ ఆబోతు మరణించింది. అందువల్ల నీ జ్యోతిష్యం తప్పలేదు. నీవు చెప్పిన జ్యోతిష్యం వాస్తవమే. కాబట్టి నీవు శిరోముండనం చేయించుకోవాల్సిన అవసరం లేదు. గాడిదపై ఊరేగనక్కర్లేదు. శ్రేష్ఠికి జాతకం చెప్పి తద్వారా లాభం పొందాలనే నీ ఆలోచన సరికాదు. దీనికి నీవు పశ్చాత్తాపడితే చాలు అని శ్రీపాదుల వారు జ్యోతిష్యునితో అన్నారు. ఇంకా శ్రీపాదుల వారు, ఓ విప్రోత్తమ, నీకు మరొక ముఖ్య విషయం చెబుతాను విను. నీ తండ్రి తాను జీవించి ఉండగా శ్రేష్ఠి వద్ద కొంత సొమ్మును అప్పుగా తీసుకున్నాను. శ్రేష్ఠి తన బాకీ తిరిగి చెల్లించమని నీ తండ్రిని ఒత్తిడి చేయగా నీ తండ్రి శ్రేష్ఠికి ఆ అప్పును ఎప్పుడో తిరిగి చెల్లించి వేశానని అబద్ధమాడాడు. నీ తండ్రి గాయత్రీదేవిని సాక్షిగా చేసుకుని ఈ అబద్ధమును గాయత్రి సాక్షిగా చెప్పాడు. తగిన సాక్ష్యాధారము లేక శ్రేష్ఠి మిన్నకుండిపోయాడు. ఎవరు చేసిన పాపములకు వారు కర్మఫలము అనుభవించాలి కదా. నీ తండ్రి తన అబద్ధపు చర్య వల్ల శ్రేష్ఠి ఇంట తన మరుజన్మలో ఆబోతుగా జన్మించాడు. అసలు విషయం తెలియని శ్రేష్ఠి ఆ ఆబోతుకు సమృద్ధిగా మేతపెట్టి పోషించుచుండేవాడు. నీ తండ్రి యొక్క కర్మఫలము తీరిపోయే దశకు చేరుకున్నందువల్ల అతనికి హీన జన్మం నుండి ముక్తి ప్రసాదించి ఉత్తమ జన్మము కలుగజేయాలని అపమృత్యువాత పడుతున్న శ్రేష్ఠి యొక్క కర్మఫలమును అతనిచే పోషింపబడుతున్న అతని ఇంటగల ఆబోతుకు బదలాయించి తిని నీవు వెంటనే శ్రేష్ఠి ఇంటికి వెళ్లి యథాశాస్త్రీయముగా ఆ ఆబోతుకు దహన సంస్కారములు పిమ్మట పీఠికాపుర గ్రామవాసులకు విశేషంగా అన్నదానం చేయి. తద్వారా నీ తండ్రి యొక్క కర్మఫలము అగ్ని సంస్కారం ద్వారా పూర్తిగా నశించి అతనికి ఉత్తమ గతులు కలుగునని శ్రీపాదుల వారు జ్యోతిష్యునికి తెలియజేశారు. జ్యోతిష్యుడు శ్రీపాదుల వారికి నమస్కరించి కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోయాడు. అటు పిమ్మట జ్యోతిష్యుడు ఆ ఆబోతుకు అగ్ని సంస్కారం చేసి అన్ని ఉత్తరకీళ్లు జరిపి గ్రామమందు ప్రజలకు అన్నదానము ఘనంగా నిర్వహించాడు. ఈ విధముగా శ్రీపాదుల వారు తన ఆంతరంగికుడైన శ్రేష్ఠికి ప్రాణదానం చేయుటయేగాక జ్యోతిష్యుని తండ్రికి ఉత్తమ గతులు కూడా ప్రసాదించారు. శ్రీపాదుల వారు తమ 6 సంవత్సరముల వయసులో పీఠికాపురంలో ఒక అద్భుతమైన చమత్కారం చేశారు. ఒకసారి పీఠికాపురంలో కొంతమంది బ్రాహ్మణులు ఒక యజ్ఞం చేయాలని సంకల్పించారు. అంత వారందరూ సకల శాస్త్ర కోవిదుడైన బాపనాయుడుల వారి వద్దకు వెళ్లి తాము చేయబోయే యజ్ఞమునకు ఆధ్వర్యం వహించమని కోరారు. ఆ బ్రాహ్మణుల కోరికను మన్నించి బాపనాయుడుల వారు యజ్ఞము చేయుటకు ఒక ముహూర్తం నిర్ణయించారు. ఆ బ్రాహ్మణులు ఆ ముహూర్తమునకు అంగీకరించారు. అనంతరం బ్రాహ్మణులు శ్రీపాదుల వారిని కలిసి యజ్ఞమునకు ఇచ్చేసి యజ్ఞ ప్రాంగణమును పవిత్రము చేయవలసిందిగా కోరారు. అలాగే ఆ బ్రాహ్మణులు గ్రామ పెద్దలైన వెంకటప్ప శ్రేష్ఠి, నరసింహవర్మలతో పాటు మరికొంతమంది గ్రామస్తులను కూడా యజ్ఞానికి రమ్మని ఆహ్వానించారు. ఆ బ్రాహ్మణులందరూ యజ్ఞము చేయుటకు కావలసిన సమిధలు, హోమ సామాగ్రి మరియు ఆవు నెయ్యిలను సమకూర్చుకొండ్రి. ఆ బ్రాహ్మణులు యజ్ఞములకు సరిపడినంత స్వచ్ఛమైన ఆవు నెయ్యిని సమృద్ధిగా సేకరించి ఆ నెయ్యిని ఒక వృద్ధ బ్రాహ్మణుని ఇంట్లో ఉంచారు. ఆ స్వచ్ఛమైన ఆవు నెయ్యిని చూడగానే పరమలోభి దురాశపరుడైన ఆ వృద్ధ బ్రాహ్మణునికి దుర్బుద్ధి కలిగింది. కొంత నెయ్యిని దొంగిలించి తన గృహంలో నిత్యం ఉపయోగించుకుంటే బాగుంటుందని అనుకున్నాడు. వెంటనే సేకరించిన నెయ్యిలో దాదాపు ఒక పావువంతు నెయ్యిని దొంగిలించి తన ఇంట్లో ఒక పాత్రలో పోసి ఎవరికీ కనపడకుండా ఒక మూల దాచివేశాడు. ఆ మరునాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు మిగిలిన 3 వంతుల నెయ్యి గల పాత్రలను యజ్ఞస్థలికి తీసుకుని వచ్చాడు. అప్పటికే యజ్ఞవాటికలో బాపనాయుడు వారు, శ్రీపాదుడు, వెంకటప్ప శ్రేష్ఠి, నృసింహవరం వంటి ప్రముఖులందరూ ఆసీనులై ఉన్నారు. బాపనాయుడు వారు హోమగుండం ముందు కూర్చుని యజ్ఞం ప్రారంభించారు. వేద పండితుల సుస్వర మంత్రోచ్చారణలతో యజ్ఞ ప్రాంగణమంతా మార్మోగుతోంది. వివిధ మంత్ర సంపుటితో కొందరు బ్రాహ్మణులు స్వాహ అంటూ ఉంటే మరికొందరు బ్రాహ్మణులు ఆ మంత్రోచ్చారణను అనుసరిస్తూ ఇదన్నమమ్మ అంటూ యజ్ఞగుండంలో నెయ్యి వేయసాగారు. శ్రీపాదుల వారి సమక్షంలో జరుగుతున్న ఈ పవిత్ర యజ్ఞానికి ఆనంద పరవశంలో యజ్ఞపురుషుడు ఉండగా అగ్నిదేవుడు తనకు సమర్పిస్తున్న ఆహుతులకు ఎంతో సంతృప్తి చెందుతూ అగ్నిశిఖలను ఆకాశాన్ని అంటేటట్లుగా ప్రజ్వలింపజేయసాగాడు. యథాశాస్త్రీయంగా జరుగుతున్న ఈ యజ్ఞాన్ని ఆహ్వానితులందరూ ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా
తిలకించసాగారు. 3 వంతుల యజ్ఞం పూర్తయింది. ఇంకా 1 వంతు మిగిలి ఉంది. నెయ్యి పాత్రలు ఖాళీగా దర్శనమిచ్చాయి. నెయ్యి నామమాత్రంగా మిగిలి ఉంది. యాజ్ఞికులు యజ్ఞ నిర్వాహకులకు నెయ్యి సరిపోదని ఇంకా నెయ్యి కావాలని అన్నారు. నిర్వాహకులు తాము యజ్ఞం కోసం ఎంతో సమృద్ధిగా అధిక పరిమాణంలో నెయ్యిని సేకరిస్తే నెయ్యి ఎందుకు తక్కువ పడిందో అర్థంగాక కంగారు పడసాగారు. తగిన వ్యవధి లేనందువల్ల అప్పటికప్పుడు నెయ్యి సేకరించుట ఎంతో కష్టమని నిర్వాహకులు బిక్కముఖం వేశారు. చక్కగా జరుగుతున్న యజ్ఞానికి ఈ విఘ్నం కలుగుట యాజ్ఞికులను ఎంతగానో బాధించింది. ఏమి చేయాలో తోచక యజ్ఞ నిర్వాహకులు ఈ విషయాన్ని బాపనార్ల వారికి విన్నవించారు. అంతా బాపనార్ల వారు విఘ్నాలను హరింపజేసే విఘ్నేశ్వర స్వరూపుడైన శ్రీపాదులు ఇక్కడే ఉండగా కంగారు పడతారెందుకు అన్నారు. అంత బాపనార్ల వారు ప్రశాంత వదనంతో సమస్యను శ్రీపాదుల వారికి నివేదిస్తున్న భావప్రకటనతో శ్రీపాదుల వారి వంక చూశారు. సర్వజ్ఞుడైన శ్రీపాదునికి సర్వం అవగతమైంది. శ్రీపాదుల వారు ఆ ప్రక్కగా నిలబడి ఉన్న వృద్ధ బ్రాహ్మణుని పిలిచారు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఒక్కసారిగా కంగారు పడ్డాడు. తన దొంగతనం బయటపడుతుందేమోనని భయపడ్డాడు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు శ్రీపాదుల వారి వద్దకు రాగానే శ్రీపాదుల వారు ఆ బ్రాహ్మణునితో అక్కడ ఉన్న ఒక తాళపత్రము తీసుకుని ఆ తాళపత్రముపై, అమ్మా గంగమ్మ తల్లి, నెయ్యి సరిపోక యజ్ఞము మధ్యలో ఆగిపోయేటట్లుగా ఉంది. ఈ యజ్ఞము పూర్తి అగుటకు కావలసిన నెయ్యి దయచేసి ప్రసాదించు. నీవు ప్రసాదించే నెయ్యి బాకీని వెంకటప్పయ్య శ్రేష్ఠి తీర్చగలరు. ఇది శ్రీపాదుల వారి ఆజ్ఞ అని శ్రీపాదుల వారు ఆ తాళపత్రంపై ఆ వృద్ధ బ్రాహ్మణుని రాయమన్నారు. శ్రీపాదుల వారి సమక్షంలో ఆ వృద్ధ బ్రాహ్మణుడు తాళపత్రముపై శ్రీపాదుల వారు చెప్పినట్లుగా వ్రాశాడు. శ్రీపాదుల వారు వెంకటప్పయ్య శ్రేష్ఠిని పిలిచి, తాత నీకిది సమ్మతమేనా అని అడిగారు. అంతా శ్రేష్ఠి, శ్రీపాద నీవు ఏది చేసినా లోక కళ్యాణం కోసం చేస్తావని నాకు తెలుసు. ఇది నాకు సమ్మతమేనని శ్రేష్ఠి అన్నాడు. పిమ్మట శ్రీపాదుల వారు వృద్ధ బ్రాహ్మణునితో, నీవు మరికొంతమంది బ్రాహ్మణులతో కూడి పాదగయా తీర్థంలోకి వెళ్లి తీర్థమాతకు నమస్కరించి ఈ లేఖను ఆ తీర్థంలోకి సమర్పించి ఒక పాత్రతో పాదగయా క్షేత్రం నందలి నీటిని తీసుకుని రావాల్సిందిగా ఆ వృద్ధ బ్రాహ్మణుని శ్రీపాదుల వారు ఆదేశించారు. శ్రీపాదుల వారు నీటిని ఎందుకు తెమ్మంటున్నారు? నీటితో యజ్ఞగుండము ఆరిపోతుంది గాని మండదు గదా అనుకుంటూ అక్కడ వారందరూ తర్జన భర్జన చేసుకోసాగారు. అనంతరం శ్రీపాదుల వారి ఆదేశాన్ని అనుసరించి ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఒక పాత్రను లేఖను తీసుకుని తన వెంట కొంతమంది బ్రాహ్మణులను కూడా తీసుకుని పాదయాతీర్థమునకు వెళ్లాను. శ్రీపాదుల వారు చెప్పినట్లుగా బ్రాహ్మణులు వేదమంత్రాలు ఉచ్చరిస్తూ ఉండగా వృద్ధ బ్రాహ్మణుడు ఆ లేఖను పాదగయాతీర్థంలో వేసి తాను తెచ్చిన పాత్ర నిండా పాదగయా క్షేత్రమందలి నీరు నింపి యజ్ఞస్థలంలోకి తెచ్చాను. శ్రీపాదుల వారు ఆ నీటిని నెయ్యగల పాత్రలో పొయ్యమన్నారు. ఆ నీటిని నేతి పాత్రలో పోయిచుండగా ఆశ్చర్యముగా ఆ నీరు నెయ్యిగా మారి పాత్రలోకి పడసాగింది. ఆ దృశ్యం చూచిన అక్కడ వారందరూ శ్రీపాదుల వారు చేసిన ఈ చమత్కారానికి ఎంతగానో ఆశ్చర్యపోతూ జై శ్రీపాద, జై జై శ్రీపాద అంటూ హర్షధ్వానాలు చేశారు. యాజ్ఞికులు యజ్ఞ నిర్వాహకులు ఇక యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తి కాగలదని ఆనందించారు. మనసులో శ్రీపాదునికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. కొంతసేపటికి యజ్ఞంలో మిగిలిన భాగం పూర్తయింది. బాపనార్ల వారు పూర్ణాహుతి చేసి తదంతర ప్రక్రియలు పూర్తి చేసి యజ్ఞాన్ని ముగించారు. యజ్ఞం పూర్తి కాగానే శ్రీపాదుల వారు అందరికీ వినపడినట్లుగా బిగ్గరగా, నా ధనమును అపహరించుటకు కొందరు దొంగలు ప్రయత్నిస్తున్నారు. నా పేరిట ఈ పీఠికాపురంలో గొప్ప దర్బారు ఏర్పాటు కానున్నది. నా ధనమును నా రాజ్యాధికారమును చేజిక్కించుకోవాలని చూచేవారిని మాత్రం ఎట్టి పరిస్థితులను వదలను. దుడ్డుకర్రతో కొట్టి చంపేస్తాను. అలా నా ధనాన్ని నేనే పరిరక్షించుకుంటాను. నా ధనమును అపహరించాలని ప్రయత్నించే వారి ఇంట శాశ్వతంగా సతీసమేతంగా నివసించమని శనీశ్వరుని ఆదేశిస్తాను. ఆనాటితో వారి పతనం ప్రారంభమై జీవనం అల్లకల్లోలమవుతుంది అని అన్నారు. శ్రీపాదుల వారి మాటలకు అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా బిత్తరపోయారు. శ్రీపాదుల వారు ఇలా ఎందుకు ఎవరిపై ఆగ్రహిస్తున్నారో తెలియక కంగారు పడ్డారు. అనంతరం శ్రీపాదుల వారు ఆ వృద్ధ బ్రాహ్మణుని తన వద్దకు పిలిచి, తాత, అగ్నిదేవునికి యజ్ఞములో వచ్చిన మంటలతో ఆకలి తీరలేదట.
తన యజ్ఞం కోసం తెచ్చిన నెయ్యిని ఎవరో ధూర్తుడు అపహరించాడట. తన నెయ్యి గల గృహాన్ని దహనం చేసి తన ఆకలిని తీర్చమంటున్నాడు. ఆ గృహ దహనానికి ఏదైనా మంచి ముహూర్తం నిర్ణయించు అని వృద్ధ బ్రాహ్మణునితో శ్రీపాదుల వారు అన్నారు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు లోపల అది తన ఇల్లు కాదు కదా అని భయపడుతూ, శ్రీపాద, ఇది అటువంటి దహన కార్యక్రమంకు మంచి సమయమే అని వృద్ధ బ్రాహ్మణుడు శ్రీపాదునితో అన్నాడు. అంత శ్రీపాదుడు, తాత, అదుగోటి చూడు, అగ్నిదేవుడు ఆ కనిపిస్తున్న ఇంటిని దహనం చేస్తూ తనకు చెందవలసిన నెయ్యిని మండిస్తూ తన ఆకలి తీర్చుకుంటున్నాడని శ్రీపాదుడు వృద్ధ బ్రాహ్మణుడితో అన్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తల ఎత్తి ఆ వైపు చూడగా అతని ఇల్లు మంటలలో కాలిపోతూ ఆ ఇంటిలో దాచిన నెయ్యి ప్రభావంతో ఆకాశానికి మంటలు ఎగిసిపడుతున్నాయి. క్షణాల్లో వృద్ధ బ్రాహ్మణుని ఇల్లు బూడిదిగా మారి దగ్ధమయ్యింది. ఆ వృద్ధ బ్రాహ్మణుడు లబోదిబోమని ఏడుస్తూ, శ్రీపాద, ఆ నెయ్యిని నేనే దొంగిలించాను. దైవకార్యానికి ఉపయోగించవలసిన నెయ్యిని దొంగిలించుట ఘోరమైన అపరాధం. నా తప్పు మన్నించి నన్ను క్షమించు, నన్ను రక్షించు మహాప్రభో, నీకిదే నా సర్వస్వ శరణాగతి అంటూ బ్రాహ్మణుడు శ్రీపాదుల వారికి నమస్కరించాడు. అంత శ్రీపాదులు, తాత, భయపడకు, శ్రీపాదుడు శరణు కోరిన వారిని తప్పక రక్షిస్తాడు. నువ్వు ముందు ఆ కాలిపోయిన ఇంటి వద్దకు వెళ్లి కొద్దిగా భస్మాన్ని తీసుకునిరా అని శ్రీపాదుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడికి చెప్పారు. అంత వృద్ధ బ్రాహ్మణుడు వెళ్లి కొద్దిగా భస్మాన్ని కాలిపోయిన తన ఇంటి నుండి తెచ్చి శ్రీపాదునికి ఇచ్చాడు. శ్రీపాదుడు ఆ భస్మాన్ని ఒక పాత్రలో పోసి నీరు పోసి బాగా కలిపి ప్రక్కగా ఉంచారు. అక్కడే గుంపులో ఉన్న ఒక బ్రాహ్మణుడు శ్రీపాదుల వారి వద్దకు వచ్చి వారికి నమస్కరించి, అయ్యా శ్రీపాదస్వామి అంటూ తన కుమారుని శ్రీపాదుల వారికి చూపిస్తూ, ఇతడు నా కుమారుడు తీవ్రమైన ఉబ్బస వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి వల్ల జవసత్వములు కోల్పోయి యువకుడైనప్పటికీ 50 సంవత్సరాల వృద్ధునిలే కనపడుతున్నాడు. ఏ ఏటికి ఆ ఏడు ఈ వ్యాధి మరింతగా అభివృద్ధి చెందుతూ నా కుమారుని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీనితో పాటు నా కుమారునికి చిన్నతనం నుండి కూడా నత్తి ఉంది, స్పష్టంగా మాట్లాడలేడు. నా సమస్యలకు మీరే పరిష్కారం చూపగలరని గంపెడాశతో మీ వద్దకు వచ్చినాము. మమ్మల్ని మీరే రక్షించాలి, అన్యథా శరణాసి ప్రభు త్వమేవ శరణం అంటూ బాధపడ్డాడు. అంత శ్రీపాదులు, కంగారు పడకండి, ఆశ్రితులను శ్రీపాదుడు తప్పక రక్షిస్తాడని అంటూ తమ పక్కగా ఉన్న పాత్రలో గల భస్మజలాన్ని ఆ బ్రాహ్మణ యువకునికి ఇచ్చి కొద్దిగా త్రాగి మిగిలినది మరో 2 రోజుల పాటు సేవిస్తే స్వస్థత పూర్తిగా చేకూరుతుందని శ్రీపాదుల వారు తెలిపారు. శ్రీపాదుల వారికి నమస్కరించి ఆ బ్రాహ్మణ యువకుడు తొలిసారి కొద్దిగా భస్మతీర్థాన్ని సేవించాడు. క్షణాల్లో అతనికి చాలా శాతం స్వస్థత చేకూరింది. శ్రీపాదుల వారు తమ దివ్య వరదహస్తమును ఆ బ్రాహ్మణ యువకుని తలపై ఉంచి శక్తిపాతం చేశారు. శ్రీపాదుల వారి శక్తిపాత మహిమతో ఆ యువకుడు వేదశాస్త్ర పండితుడై శ్రీపాదుని స్తుతించాడు. అంత శ్రీపాదుల వారు ఆ బ్రాహ్మణ యువకునితో, నాయనా, ఈనాటి నుండి నీవు దత్తానందుడు అని పేరుతో సుప్రసిద్ధుడు కాగలవు. త్వరలో గృహస్థునిగా మారి లోకులకు ధర్మబోధన చేసి తరించు అని ఆ బ్రాహ్మణ యువకుని శ్రీపాదులు వారు ఆశీర్వదించారు. అంతా ఆ బ్రాహ్మణ యువకుడు అతని తండ్రి కృతజ్ఞతాపూర్వకంగా శ్రీపాదుల వారికి నమస్కరించారు. పిమ్మట శ్రీపాదుల వారు తమ ప్రక్కగా దీనవదనంతో నిలబడి ఉన్న వృద్ధ బ్రాహ్మణుని చూచి అతని గృహ సమస్యను పరిష్కరించాలని సంకల్పించారు. అంతా శ్రీపాదుల వారు అక్కడే ఉన్న నరసింహవర్మను పిలిచి, తాత, ఈ వృద్ధ బ్రాహ్మణునికి ఒక నూతన గృహము నిర్మించి అని అన్నారు. అప్పుడు నరసింహవర్మ, శ్రీపాద, ఈ బ్రాహ్మణుని గృహము ఎందుకు కాల్చి బూడిద చేసేటివి? మరలా తిరిగి అతనికి నూతన గృహమును ఎందుకు నన్ను నిర్మించి ఇమ్మని అడుగుచుంటూ నాకు అర్థం కావటం లేదు. నీ ఈ దివ్యలీల యొక్క అంతరార్థం నాకు వివరంగా తెలియజేయమని శ్రీపాదుల వారిని నరసింహవర్మ కోరాడు. అంత శ్రీపాదుల వారి, తాత, గత జన్మలో ఆ బ్రాహ్మణ యువకుడు ఈ వృద్ధ బ్రాహ్మణుడు భాగస్వాములుగా ఉంటూ వ్యాపారం చేసుకునేవారు. కొంతకాలానికి ఇద్దరి మధ్య వ్యాపార సరళిలో భేదాభిప్రాయాలు వచ్చి ఇద్దరి మధ్య వైషమ్యాలు పెరిగి ఒకరిపై ఒకరు కక్షా కార్పణ్యం పెంచుకున్నారు. ఇద్దరూ పైకి ఒకరితో ఒకరు మిత్రులుగా నటిస్తూ లోపల ఒకరు మరి ఒకరిని చంపివేయాలని కుట్రలు చేస్తూ పథకాలు పన్నేవారు. ఆ క్రమంలో ఈ వృద్ధ బ్రాహ్మణుడు ఆ యువకుని ఇంటికి నిప్పు అంటించి అతనితో పాటు అతని కుటుంబాన్ని కూడా అగ్నికి ఆహుతి చేయమని మనుషులను పంపాడు. ఈలోగా ఆ యువకుడు ఈ వృద్ధ బ్రాహ్మణుని చంపేందుకు ఒక పథకం పన్నాడు. ఆ యువకుడు విషం కలిపిన పాయసాన్ని తెచ్చి తన ఇంట్లో చేసిన పాయసాన్ని ప్రేమగా తెచ్చానని వృద్ధ బ్రాహ్మణుడు నమ్మించి ఆ పాయసం స్వీకరించమని కోరాడు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు విషం కలిపిన పాయసం తిని వెంటనే మరణించాడు.
అదే సమయానికి వృద్ధ బ్రాహ్మణుడు పంపిన మనుషులు ఆ యువకుని ఇంటికి నిప్పిపెట్టారు. దర్మిలా ఆ యువకుని ఇల్లు కాలిపోయి బూడిదయింది. ఆ మంటల్లో ఆ యువకుని భార్య కూడా మరణించింది. ఇంటికి వచ్చిన యువకుడు దగ్ధమైన తన ఇంటిని కాలి బూడిదైన తన భార్యను చూసి భోరుని ఏడుస్తూ గుండె పగిలి అక్కడక్కడే పడి మరణించాడు. అలా ఇద్దరు భాగస్వాములు ఒకరినొకరు చంపుకుని తమ కక్షలు తీర్చుకున్నారు. గత జన్మ కర్మఫలం వల్ల వృద్ధ బ్రాహ్మణునికి విషం ఇచ్చి చంపిన పాపానికి ఆ యువకునికి ఈ జన్మలో ఉబ్బస వ్యాధి మరియు నత్తి సంక్రమించి అనునిత్యం మరణయాతన పడేవాడు. అలాగే గత జన్మలో ఆ యువకుని ఇల్లు తగలబెట్టించిన పాపానికి ఈ వృద్ధ బ్రాహ్మణుని ఇల్లు ఈనాడు అగ్నిలో దగ్ధమయ్యింది. గత జన్మలో చేసిన పాపాలకు వీరిరువురు ఈ జన్మలో ఈ విధంగా శిక్షలను అనుభవించారు. ఈనాటికి వీరి కర్మఫలము పూర్తయినది. ఇద్దరూ కర్మబంధముల నుండి విముక్తులైనారు. అందువల్లే వారు ఈనాడు నన్ను దర్శించి నాకు శరణాగతి చేశారు. తాత, శరణన్న వారిని రక్షించి కాపాడే శ్రీపాదుడు ఈ బ్రాహ్మణ యువకునికి గల అనారోగ్యం పోగొట్టి అతన్ని పండితునిగా చేశాడు. ఇల్లు కోల్పోయిన వృద్ధ బ్రాహ్మణునికి నీ ద్వారా ఒక నూతన గృహము ఏర్పాటు చేయుటకు సంకల్పించాడు అని శ్రీపాదుల వారు వర్మగారితో అన్నారు. అంత వర్మ శ్రీపాదుల వారితో, శ్రీపాద, నీ లీలలు ఊహకందని అత్యద్భుతములు. నీ ఆదేశం ప్రకారం ఆ వృద్ధ బ్రాహ్మణునికి నూతన గృహం నిర్మించి ఇస్తానని వర్మ శ్రీపాదునికి తెలియజేశాడు. తమ గత జన్మ వివరాలు శ్రీపాదుల వారి ద్వారా తెలుసుకున్న ఆ యువకుడు వృద్ధ బ్రాహ్మణుడు శ్రీపాదుల వారికి నమస్కరించి తమ కృతజ్ఞతను తెలుపుకున్నారు. అనంతరం వెంకటప్ప శ్రేష్ఠి పీఠికాపురంలో నెయ్యిని సేకరించి శ్రీపాదుల వారి ఆదేశం ప్రకారం పాదగయాక్షేత్రానికి చేరుకున్నాడు. ఎంత పరిమాణం గల పాత్రలో పాదగయాక్షేత్రం నుండి నీరు తెచ్చారో అదే పాత్ర నిండా నెయ్యిని నింపి శ్రీపాదుని ప్రార్థించి గంగామాతను స్తుతిస్తూ ఆ నెయ్యిని పాదగయాక్షేత్రంలో పోయిచుండగా నెయ్యి అంతా ఒక్కసారిగా నీరుగా మారిపోయి పాదగయాక్షేత్రంలో కలిసిపోయినది. ఈ దృశ్యం చూసిన అక్కడ వారందరూ ఆశ్చర్యం నొందారు. శ్రేష్ఠి ఈ విషయాన్ని శ్రీపాదుల వారికి తెలిపి వారి ఆశీర్వాదములు పొందాడు. ఈ విధంగా శ్రీపాదుల వారు తనకు శరణాగతి చేసిన వారిని రక్షించి ఆర్తత్రాణ పరాయణుడని పేరొందారు. మరిన్ని విశేషాలు మరో భాగంలో తెలుసుకుందాం. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీపాదరాజవరద గోవింద గోవింద. దువ్వూరి భాస్కర్రావు. శ్రీమదనంత శ్రీ విభూషిత పప్పల లక్ష్మీ నరసింహ రాజా